హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను చేసే వీడియో అండి. ఈ ఈ టబ్బులో బెండ గింజలు పెట్టడానికని దీన్ని నేను రెడీ చేశానండి. అట్టలు, కిచెన్ వేస్టు, ఇంకా మనం కంపోస్టు వేస్ట్ మెటీరియల్ అంతా ఇందులో వేసి నేను ఈ తొట్టిని రెడీ చేశానండి. ఇది కూరగాయల బుట్ట. ఇప్పుడు దీనిలో మనం ఇది ఒక నెల 2 నెలలు అవుతుందండి. ఈ మట్టినంతా ఇలా చేసి బెండ గింజలు పెట్టడానికని నేను దీన్ని రెడీ చేశానండి. ఇది బెండ గింజలు పెడదామని ఈరోజు నేను దీన్ని మంచిగా ఇలా వాటర్ పోసేసి పోసేస్తున్నానండి. 2 నెలలు అయిందండి ఇది మనకి ఇలా మొక్కలు, ఈ బెండ మొక్కలు పెట్టడానికని నేను ఈ తొట్టిని రెడీ చేశానండి. ఈరోజు మనం దీనిలో బెండ మొక్కలు పెడదామండి. అది నేను వీడియో ద్వారా తెలియజేద్దామని నేను చేస్తున్నానండి. చూడండి, ఇదంతా చక్కగా సాఫ్గా చేసేసి మంచిగా మన దగ్గర కొన్ని బెండ గింజలు తీసుకొచ్చానండి. ఎవరో ఫ్రెండ్ ఇచ్చారో ఆ గింజలు అవి వేరే మొన్న ఒక తొట్టిలో పెట్టానండి. దానికి అంత ఎరువు వేయలేదు. ఆ మొక్కలు కొంచెం అంత ఎత్తే వచ్చి చిన్న బెండకాయలాగా వచ్చినాయండి. ఇప్పుడు ఇదంతా మనం కంపోస్ట్ ఎరువు చక్కగా చేసి నేను 2 నెలల నుంచి ఇది మంచిగా ఈ కుండీని నేను రెడీ చేశానండి. ఇప్పుడు ఇందులో మనం బెండ గింజలు పెడదామండి. చూపిస్తున్నాను బెండ గింజలు ఏ విధంగా నేను బెండ గింజల్ని ఇందులో పెడతానో చూద్దాం. ఇదండి బెండ గింజలు. ఈ ఫ్రెండ్ దగ్గర తీసుకొచ్చాను నేను ఈ గింజల్ని. ఇవి ఈ విధంగా ఇక్కడ ఒక గింజ పెడుతున్నానండి, మళ్ళీ ఇక్కడ ఒక గింజ పెడుతున్నానండి. ఇలా పెట్టేసి ఇక్కడ కూడా పెట్టానండి. అలాగే ఇక్కడ కూడా 3, 5, 6 పెడతానండి దీనిలో. ఎందుకంటే వెడల్పుగా ఉంది కదా, ఇది 5, 6 గింజలు పెడితే మనకి మొలకలో ఒకటి కాబైనా ఒకటైనా వస్తుంది అని ఈ బెండ గింజలు నేను ఈరోజు దీనిలో పెడుతున్నానండి. ఇక్కడ ఒక గింజ పెడదాం. ఇది కూడా ఇక్కడ ఒక గింజ పెడదాం. ఇది కూడానండి ఇక్కడ ఒక గింజ పెడుతున్నాను. ఇలా ఈ విధంగా మనం ఇక్కడ ఒక గింజ, ఇది కూడానండి ఎవరో ఇచ్చారు. మరి ఇవి మొలకలు వస్తాయో రావో మనకి తెలియదు. ఇచ్చిన గింజలే ఇవి. ఒక 2 నెలల నుంచి దాచిపెట్టి నేను ఈ విధంగా గింజలు పెడుతున్నానండి. ఇక్కడ ఒక గింజ, ఇదొక గింజ. ఇది ఇంకా మనం 3 గింజల్ని తీసుకుని ఇంకా ఈ మూలలో ఒకటి, ఇలా ఇంకొక గింజ తీసుకుని మనం ఈ మూల ఒకటి, అసలు ఎన్ని వస్తాయో చూద్దాం. ఇది కూడా మనం ఈ గింజను కూడా ఈ విధంగా నాటుదాం. చక్కగా ఇప్పుడు నాటానండి బెండ గింజలు. 1, 2, 3, 4 ఒక ఈ వెడల్పుగా ఉంది కదండి, ఈ లైన్లో 4 పెట్టానండి వెడవెడంగా. ఇది మనకి ఎన్ని రోజులకి మనకి బెండ మొక్కలు వస్తాయో చూద్దాం. ఇది మంచిగా, ఇది కూరగాయల టబ్ అండి, చాలా బరువుంది. దీనిలో అంతా చెట్లు, అట్ట ముక్కలు, ఇంకా వేస్ట్
పదార్థాలన్నీ నేను వేస్ట్, కిచెన్ వేస్ట్ అన్నీ వేసి ఒక 2 నెలలు అయిందండి దీన్ని చక్కగా మాగనిచ్చాను. ఇప్పుడు పైన చక్కగా కౌమేనూరు, ఇసుక, మట్టి, వర్మీ కంపోస్ట్ ఇవన్నీ ఇందులో వేసానండి. వేసి చక్కగా మాగింది. ఇగో కొన్ని వాటర్ పోసి దీన్నంతా లూజ్ చేశానండి. చేసి అక్కడొక కింద పెట్టానండి. ఎక్కువ వచ్చినాయి అనుకో మనకి మళ్ళీ మనం దేనిలోనైనా రీపాట్ చేసుకోవచ్చు అని నేను ఇంకా కొన్ని గింజలు ఎక్కువగా కూడా నేను పెడుతున్నానండి. ఇంకా ఉన్నాయి 4-5 గింజలు, అది కూడా మనం పెట్టేద్దాం. ప్లేస్ ఉంది ఇక్కడ. ఇది ఒక గింజ, ఇది కూడానండి, ఇది కూడా ఒక గింజ పెట్టాను. ఇది కూడా ఒక గింజని నాటుతున్నాను. ఇదండి చక్కగా నేను ఈ బెండ గింజల్ని ఈ బకెట్లో నేను చక్కగా ఈ విధంగా చేశానండి. దీన్ని చేసి ఈ బెండ గింజల్ని ఈ విధంగా మనం ఈ మొలకలు వచ్చేటట్టు మనం దీనికి పెడుతున్నానండి. మరి ఇదే ఫస్ట్ టైం నేను పెట్టడం. ఈ విత్తనాలు కూడా ఎవరో తెలిసిన వాళ్ళు ఇచ్చారండి. దీన్ని మనం ఈ విధంగా ఈ బెండ గింజలు నాటడం జరిగిందండి. ఇది ఎలా రెడీ చేశానో, నేను ఎన్ని రోజులైందో దీనిలో వేస్ట్ మెటీరియల్ అంతా వేసి చాలా బరువు ఉందండి. బరువు ఉంటే బిల్డింగ్ దెబ్బతింటుందని నాకు భయం. చాలా బరువు ఉందండి. ఇది ఉన్నా కానీ నేను అట్ట ముక్కలు, కిచెన్ వేస్ట్, గార్డెన్ ఆకులు ఇవన్నీ వేసి దీనిలో వేసి మాగనిచ్చి మంచిగా ఇది 2 నెలలు అవుతుందండి. దీనిలో నేను ఎవరో బెండ గింజలు ఇచ్చారు, నాకు 2 నెలలు అయిందండి. ఆ బెండ గింజల్ని దీనిలో చక్కగా హోల్స్ లాగా పెట్టేసి అక్కడొక గింజ ఒక 6-7 గింజలు వేసానండి. మొలకలు వచ్చిన తర్వాత ఇంకా 2-3-4 మొక్కలు తీసి మనం వేరే కుండీలో పెట్టుకోవచ్చని నేను ఈరోజు ఈ మొక్కలను ఈ విధంగా వేసానండి. దీని ప్రాసెస్ అంతా నేను చెప్పానండి. ఇదే ఫస్ట్ టైం నా గార్డెన్లో, చిన్న గార్డెన్ అండి, నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను. ఈ విధంగా నేను మొన్న కొత్తిమీర, కొంచెం మెంతుకూర అలాంటివి కూడా నేను వేస్తున్నానండి. టమాటా మొక్కలు కూడా నేను పెడుతున్నాను. ఈ విధంగా మనం ఈరోజు ఇదే ఫస్ట్ టైం నేను బెండ గింజలు పెట్టడము. మొన్న పెట్టానండి, చిన్న మొలకలు వచ్చి చిన్న కాయలు వచ్చినాయి. పుట్టిగా గార్డెన్ సాయిలో ఏమి వేయకుండా పెట్టానండి. సరే వస్తున్న ఇవి విత్తనాలని ఈసారి మనం మంచి మెటీరియల్ బలానికి అన్నీ కలిపేసిన మట్టితోటి నేను ఈ బెండ మొక్కలను పెడుతున్నానండి. మంచిగా అక్కడొక గింజ ఒక 6-7 పెట్టానండి. ఆ మొలకలు వచ్చిన తర్వాత మనం ఇందులో 2-3 ఒక 4 మొక్కలు ఉంచుకుని మిగతాయి మొలకలు వస్తే వేరే కుండీలో రీపాట్ చేసుకుందాం. అదండి, ఈ విధంగా నేను ఈరోజు ఈ బెండ గింజలను చక్కగా అక్కడొక గింజ ఇలా పెట్టేసి పైన ఇలా మట్టి అంతా సదిరేసి పెట్టానండి. ఈ గింజలు కొన్నవి కాదు, ఎవరో ఫ్రెండ్ ఇచ్చారు. చిక్కుడ, కాకుర, సొర్ర ఈ విత్తనాలన్నీ పెట్టానండి నేను. ఈ గింజలు వేరే వాళ్ళు ఇచ్చారు. ఆ ఇచ్చిన గింజలు ఈ విధంగా మనం ఈ కుండీలో పెట్టడం జరిగిందండి. ఇదండి నేను ఈ తొట్టిని ఏ విధంగా నేను ఈ ప్రాసెస్ తయారు చేశాను, ఏమేం మెటీరియల్ వేసాను, దీన్ని ఎలా తయారు చేశాను, ఎన్ని నెలలు అవుతుంది ఈ కుండీ తయారు చేసి, ఈ బెండ గింజలు ఏ విధంగా, ఈ సాయిల్ అంతా ఏ విధంగా కలిపి పెట్టాను, ఈ గింజల్ని ఏ విధంగా పెట్టాను, ఇది అంతా ప్రాసెస్ అంతా నేను వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఇదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు మనం కొన్ని నీళ్ళు ఇలా జిమ్ముకుందామండి.